Welcome to Digital Mark Tech News. Previous వీడియోలో నేను యూరేకా ఫోర్బ్స్ వ్యాక్ మాప్ న్యో రోబో అన్బాక్సింగ్ వీడియో చేశాను. ఆ లింక్ వచ్చేసి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ఎవరైనా చూడాలి అనుకుంటే చూడొచ్చు. ఈ వీడియో ఎక్స్క్లూజివ్గా యూసేజ్ వీడియో, అంటే ఈ వ్యాక్ మాప్ న్యో రోబో ఎలా యూజ్ చేయాలి అనేది చూపించడానికి చేసినటువంటి వీడియో. దీన్ని యూజ్ చేయడం చాలా సింపుల్ అండి. ఫస్ట్ నేను మీకు సెటప్ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ రోబో మీకు వ్యాక్యూమ్ క్లీనర్గా యూజ్ అవుతుంది. సెకండ్, మాప్గా కూడా యూజ్ అవుతుంది. అది ఎలానో ఇప్పుడు మీకు చూపిస్తాను. ప్రీవియస్ వీడియోలో అన్బాక్సింగ్ చేస్తూ మీకు ఈ పార్ట్స్ గురించి ఆల్రెడీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఎక్కువ టైం నేను దానికి అలాట్ చేయటం లేదు. మీకు యూసేజ్ మీదనే ఎక్కువ నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. మీరు ఫస్ట్ ఈ ట్యాంక్ని ఇక్కడ నుంచి రిమూవ్ చేయాలి. ఈ బటన్ మీకు కనిపిస్తుంది, గ్రే కలర్ బటన్. దీన్ని ప్రెస్ చేసి ఈ ట్యాంక్ను మీరు చాలా ఈజీగా రిమూవ్ చేయొచ్చు. దీంట్లో వాటర్ ట్యాంక్తో పాటు డస్ట్ కలెక్టర్ బాక్స్, రెండవది ఫైన్ డస్ట్ కలెక్టర్ స్పాంజ్ కూడా ఒకటి ఉంటుంది. మీరు చూస్తున్నది డస్ట్ కలెక్టర్ బాక్స్. ఈ డస్ట్ కలెక్టర్ బాక్స్లోనే మీకు టాప్లో ఈ ఫైన్ డస్ట్ కలెక్టర్ ఫైబర్ కూడా ఉంటుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వాటర్తో క్లీన్ చేయొద్దు, బ్రష్తో కూడా క్లీన్ చేయొద్దు. ఇది చాలా సెన్సిటివ్గా ఉంది. సో దీన్ని ఓన్లీ మీ డస్ట్బిన్, ప్లాస్టిక్ డస్ట్బిన్కి జస్ట్ అట్లా ఒక 2-3 టైమ్స్ టచ్ చేస్తే ఆ ఫైన్ డస్ట్ వెళ్ళిపోతుంది. ఈ ట్యాగ్తో మనం దీన్ని తీసేయచ్చండి. తీసేసి ఇలా ఇలా అంటే అది డస్ట్ అంతా వెళ్ళిపోతుంది. ఇది ఫైన్ డస్ట్ కలెక్టర్ ఛాంబర్. తర్వాత దీంట్లోనే మీకు వచ్చేసి మెయిన్ డస్ట్ కలెక్టర్ ఛాంబర్ ఉంది. దీన్ని ప్రెస్ చేస్తే దీని క్యాప్ ఓపెన్ అవుతుంది. దీంట్లోకి పూర్తి డస్ట్ కూడా మీకు కలెక్ట్ అవుతూ ఉంటుంది. ఏ రోజు ఆ రోజు ఇది మేమైతే క్లీన్ చేస్తూ ఉన్నాం. దాదాపు 2 months ఎగో నుంచి మేము ఇది యూజ్ చేసి చేస్తున్నటువంటి వీడియో. ఈ డస్ట్ను కూడా ఏ రోజు ఆ రోజు మీరు క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పార్ట్ అయితే మీరు వాటర్తో క్లీన్ చేయొచ్చు, కానీ ఈ టాప్ పార్ట్ మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వాటర్తో క్లీన్ చేయకూడదు. తర్వాత ఇది రిమూవింగ్, అంటే ఈ వాటర్ ట్యాంక్కి ఫిక్సింగ్ కానీ రిమూవింగ్ కానీ చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ ఈ బటన్ని మీరు క్లిక్ చేసేసి తీసేయచ్చండి. నెక్స్ట్ మీరు చూస్తున్నది ఇది వాటర్ ట్యాంక్ అండి. ఈ వాటర్ ట్యాంక్లో మనం 300 ml వరకు కూడా ఈ క్యాప్ ఓపెన్ చేసి వాటర్ని పోయాల్సి ఉంటుంది. మీకు మాప్ అవసరం లేదు అనుకుంటే వాటర్ పోయాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా వ్యాక్యూమ్ క్లీనర్ లాగానే ఈ రోబోని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీని బాటంలో మనకు ఇది ఉంటుందండి. ఇది మాప్ ఫిక్సర్ ఒకటి ఉంటుంది, ఒక ప్లేట్ అనమాట, మాప్ ఫిక్సింగ్ ప్లేట్. అది ఇది కూడా చాలా ఈజీగా తీసేయచ్చు. జస్ట్ ఈ 2 పిన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఈ మాప్ను కూడా మీరు తీయాలి అనుకుంటే చాలా ఈజీగానే తీసేయచ్చు. ఇక్కడ స్టిక్ ఉంటుంది దీనికి. ఈ స్టిక్కింగ్ నుంచి మీరు ఇట్లా రిమూవ్ చేసేస్తే దీన్ని చాలా ఈజీగా తీసేయచ్చు. ఇక్కడ కూడా మధ్యలో ఒక వైట్ కలర్ స్టిక్కర్ మీరు చూడొచ్చు. కొంచెం సింగిల్ హ్యాండ్తో తీయడం కష్టం. ఇలా దీన్ని తీసేయచ్చండి.
మీరు మాపు యూజ్ చేయటం అవసరం లేదు అనుకుంటే జస్ట్ ఈ ప్లేట్‌నే మీరు దీన్ని ఫిక్స్ చేసేసి యూజ్ చేయొచ్చు. అలా యూజ్ చేసేటప్పుడు కొంచెం సౌండ్ వస్తుంటుంది. ఆ సౌండ్ ఏంటంటే ఈ వీల్ సౌండ్ వస్తుంటుంది. నో ప్రాబ్లమ్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ మాప్‌ని కూడా డైలీ క్లీన్ చేసుకోవాలండి. అంటే మాప్ యూజ్ చేసేవాళ్ళు డైలీ ఈ మాప్‌ని కూడా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది దాన్ని డిటాచ్ చేసే మా పద్ధతండి. దీని తర్వాత సేమ్ మీరు అటాచ్ చేసుకోవచ్చు. ఒకసారి అది కూడా చూపిస్తాను. ఈ మాప్‌ని ఈ ప్లేట్‌కి ఫిక్స్ చేసిన తర్వాత మీకు ఇక్కడ 2 పిన్స్ ఉంటాయి. ఆ పిన్స్ యూజ్ చేసి మనం ఇక్కడ ఫిక్స్ చేయొచ్చు. ఇది ఫిక్సింగ్ అండి. ఆ తర్వాత మాపు ఫిక్స్ చేసిన తర్వాతనే వాటర్ పోయాలి, లేకుంటే కింద పోతుంటాయి అవి. కంపల్సరీ ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేసిన తర్వాత ఈ క్యాప్ ఓపెన్ చేసి మీరు దీంట్లో 300 ml వరకు వాటర్ మీరు నింపవచ్చు. ఇది మా 3 బెడ్రూమ్ ఫ్లాట్‌కి అయితే మిగులుతున్నాయి వాటర్ కొన్ని ఇంకా. అంటే 300 ml ఇనఫ్ అనమాట. నార్మల్ అపార్ట్మెంట్స్‌కి చిన్న హౌసెస్‌కి అయితే ఇనఫ్ అన్నట్లు. తర్వాత ఈ డస్ట్ కలెక్టింగ్ ఛాంబర్‌ను కూడా ఇలా ఈజీగానే ఫిక్స్ చేయొచ్చు. నెక్స్ట్ మీరు దీన్ని ఎప్పుడైతే రోబోకి ఇన్సర్ట్ చేస్తారో మీరు చూడొచ్చు. ఇట్లా ఫిక్స్ అయిపోతుంది. దీనిపైన మనం యూజ్ చేయటానికి ఒక 2 బటన్స్‌ను మాత్రమే ఇచ్చారండి. ఈ బటన్స్ వచ్చేసి ఒకటి పవర్ ఆన్ ఆఫ్, సెకండ్ వన్ వచ్చేసి ఛార్జింగ్ పాయింట్ దగ్గరకు వెళ్ళటానికి. అంటే డాక్‌కి మనం ఏమైనా మాన్యువల్‌గా పంపించాలి అనుకుంటే ఈ హోమ్ బటన్ని మనం క్లిక్ చేయొచ్చు. జనరల్‌గా 20% ఛార్జింగ్ ఉంది అనగానే ఇది ఏం చేస్తుందంటే ఆటోమేటిక్‌గా ఆ డాక్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఒకవేళ అలా కాదు, ముందే మనం పంపాలి అనుకున్నా కానీ హోమ్ బటన్ ప్రెస్ చేస్తే డాక్ స్టేషన్ దగ్గరికి అది వెళ్ళిపోతుంది. మనం ఎప్పుడైతే ఈ పవర్ బటన్ని ఆన్ చేస్తామో ఇట్లా ఆన్ అవుతుంది. ఇది రన్ అయ్యేటప్పుడు సౌండ్ వస్తుంది. మరీ హెవీ సౌండ్ రాదు, అలా అని లైట్ సౌండ్ కూడా కాదు, మోడరేట్ వీ కెన్ బేర్ అనమాట. మరి చిన్న పాపలు ఉంటే, పిల్లలు ఎవరైనా ఉంటే మాత్రం నిద్రపోతుంటే లేస్తారు. ఏదైనా అడ్డొచ్చినప్పుడు దానంతట అదే డైరెక్షన్ చేంజ్ చేసుకుంటుంది ఒక 30 degreesలో. మనం రోబో వ్యాకన్ మాప్ న్యూను మాన్యువల్‌గా 2 బటన్స్ ఇచ్చారని చెప్పాను రోబో పైన. ఆ బటన్స్ యూజ్ చేసే కాకుండా మనం యాప్ ద్వారా కూడా దీన్ని ఆపరేట్ చేయొచ్చు. ఈ యాప్ నేమ్ వచ్చేసి స్మార్ట్ లైఫ్ అని ఒక యాప్ ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. బట్ కాన్ఫిగర్ చేయటం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే దీంట్లో అంటే రోబోలో ఒక వైఫై హాట్‌స్పాట్ ఉంటుంది. మన ఇంట్లో ఉన్న రూటర్‌లో కూడా ఒక హాట్‌స్పాట్ ఉంటుంది. సో, తొందరగా ఇవి సింక్ అవ్వవు. సో, మనకు డెమో ఇవ్వటానికి ఎవరైతే వచ్చారో వాళ్ళు మాత్రమే దీన్ని కాన్ఫిగర్ చేయగలుగుతారు. ఆల్రెడీ కాన్ఫిగర్ చేసున్న యాప్‌ని మీకు చూపిస్తున్నాను నేను. ఆ కాన్ఫిగర్ చేసి ఉంది రోబో వ్యాకన్ మాప్ అని. అది ఓపెన్ చేస్తే మీకు ఇలా కనిపిస్తుంటుంది.
ఇక్కడ మీరు చూడొచ్చు, కొన్ని ఆప్షన్స్ చూస్తున్నారు. ఇక్కడ సెకండ్ క్లీనింగ్ ఏరియా అని అండ్ 1 minute క్లీనింగ్ టైం అని 74% బ్యాటరీ పవర్ అని చూపిస్తూ ఉంటుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే లాస్ట్ అంటే మీకు ఇంతకుముందు వీడియో చేసేటప్పుడు చూపించాను. ఒక 1 minute రన్ అయినట్టుగా చూపిస్తుంది. తర్వాత 2 meters క్లీన్ చేసినట్టుగా చూపిస్తుంది. అంటే కొంచెమే డెమో కోసం చేశాను నేను. తర్వాత బ్యాటరీ రిమైనింగ్ పర్సెంటేజ్ వచ్చేసి 74% ఉంది. ఫుల్ ఛార్జ్ పెడితే మామూలుగా 3 BHK ఫ్లాట్ మనకు క్లీన్ అవ్వటమే కాకుండా మళ్ళీ ఇంకొకసారి కూడా హాఫ్ టైం వస్తుందండి. బ్యాటరీ పవర్ చాలా ఎక్కువ ఇది. నెక్స్ట్ తర్వాత మీకు వచ్చేసరికి మ్యాప్ అనే బటన్ ఉంది. ఈ బటన్ మా మోడల్కి కాదు, అంటే రోబో వ్యాకన్ మాప్ మోడల్ న్యూ మోడల్ కాదండి. దీని తర్వాత వర్షన్కి ఆ బటన్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్. ఇంకా ఇది ఆన్ ఆఫ్ బటన్ వచ్చేసి చాలా ఈజీ. ఇది మీరు ఎప్పుడైతే ఆన్ చేస్తారో ఆ రోబో ఆన్ అవుతుంది. మీకు ఇక్కడ ఆఫ్ అని చూపిస్తుంది ఆ బటన్ మీద. ఆపాలి అనుకుంటే మీరు ఆఫ్ చేసేది అయిపోతుందండి. ఇక్కడ ఆన్ అని చూపిస్తుంది అంటే దాని మీనింగ్ ఏంటంటే అది ఆఫ్లో ఉన్నట్లు. తర్వాత ఈ ఛార్జ్ అనే బటన్ క్లిక్ చేస్తే డాక్ స్టేషన్కి వెళ్ళిపోతుంది. అది నేను నెక్స్ట్ చూపిస్తాను. నెక్స్ట్ ఇక్కడ మీకు వచ్చేసరికి 4 మోడల్స్లో ఆపరేషన్ మోడ్స్ ఉన్నాయి. ఈ 4 మోడల్స్ ఏంటంటే ఒకటి స్మార్ట్, అంటే జిగ్జాగ్ అనమాట. రెగ్యులర్గా మనం యూజ్ చేసేది అదే బాగుంటుంది. తర్వాత స్పైరల్ అంటే పెద్ద హాల్స్ ఉన్న వాళ్ళకి స్పైరల్ షేప్లో తిరుగుతూ అది సారీ అండి. నెక్స్ట్ వచ్చేసి ఫాలో వాల్ అంటే ఓన్లీ కార్నర్సే క్లీన్ చేస్తూ ఉంటుంది. అంటే కార్నర్స్ ఒకసారి క్లీన్ చేసినప్పుడు నీట్గా కాలేదు అనుకున్నప్పుడు సెకండ్ టైం కూడా దాన్ని యూజ్ చేసుకోవడానికి మనకి యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్పైరల్ అంటే పెద్ద హాల్స్ ఉన్న వాళ్ళకి స్పైరల్ షేప్లో ఇది తిరుగుతూ క్లీన్ చేస్తూ ఉంటుంది. మాన్యువల్ అంటే మనం ఇష్టం వచ్చిన డైరెక్షన్లో దాన్ని తిప్పుకోవచ్చు. మాన్యువల్ క్లిక్ చేస్తే ఇట్లా ఒక రిమోట్ లాగా కనిపిస్తుంది. ఒక సర్కిల్ కనిపిస్తుంది. 4 యారోస్ ఉంటాయి. ఫస్ట్ 1 by 1 మీకు చూపిస్తాను. నేను ఇప్పుడు స్మార్ట్ మోడ్ని సెలెక్ట్ చేస్తే మీరు చూడొచ్చు, ఇది జిగ్జాగ్గా తిరుగుతూ ఉంటుంది. ఒకసారి స్ట్రైట్గా వెళ్తుంది, మళ్ళీ కొంచెం పక్కగా జరిగి మళ్ళీ స్ట్రైట్గా వస్తుంది. ఇది జిగ్జాగ్ అండి. నేను ఆఫ్ చేశాను. ఆ తర్వాత ఫాలో అవ్వాలని చెప్పి క్లిక్ చేస్తున్నాను. ఇది ఓన్లీ కార్నర్స్ క్లీన్ చేస్తుంది ఈ మోడల్, ఈ ఆపరేషన్ మోడ్లో. మీరు చూడొచ్చు, ఇంత ముందులాగా జిగ్జాగ్లో రావటం లేదు. ఇది కార్నర్స్ని క్లీన్ చేస్తూ వెళ్తుంది. నేను ఆఫ్ చేశానండి. నెక్స్ట్ మాన్యువల్ చూపిస్తాను, తర్వాత స్పైరల్ చూపిస్తాను. మాన్యువల్లో డైరెక్షన్ మనం ప్రెస్ చేసినప్పుడల్లా ఒక 30 degrees or 25 degrees ఇలా మార్చుకుంటుంది. ఇప్పుడు నేను అనుకున్న డైరెక్షన్కి వచ్చిన తర్వాత దీన్ని ఆన్ చేశాను.
ఇది ఆ డైరెక్షన్లోనే మూవ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ స్పైరల్. ఇలా స్పైరల్ షేప్లో తిరుగుతూ ఉంటుంది. దీని తర్వాత షెడ్యూల్ చూడొచ్చు. షెడ్యూల్ అంటే మనకి ఇక్కడ టైం, ఏ టైంకి మనకు ఇక్కడ యాడ్ అయ్యే షెడ్యూల్ ఉంది. మనకు ఏ టైంకి కావాలంటే ఆ టైంకి మనం సెట్ చేసుకోవచ్చు. సేవ్ చేసుకుంటే సేవ్ చేసిన మోడ్లోకి వస్తుంది. ఇది షెడ్యూల్ అండి. అంటే ఆ టైంలోనే డైలీ మనకు యూజ్ అవుతుంది. ఆ టైంలో ఇది ఆన్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా ఏరియా యూనిట్స్. నెక్స్ట్ సక్షన్ పవర్ స్టాండర్డ్ పెట్టించాను నేను. వాటర్ కంట్రోల్, మనం హెవీగా వాటర్ దాంట్లోకి రావాలా ట్యాంక్లో నుంచి మాప్లోకి అనేది కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్లీనింగ్ రికార్డ్, అంటే ఏ టైంలో మనం రికార్డ్ చేసామనేది కూడా ఒక లాగ్ ఉంటుంది. తర్వాత సీక్ రోబోట్, అంటే ఏదైనా మనకు రోబోట్ ఎక్కడైనా అంటే వెళ్ళిపోయింది అనుకోండి, ఏ కార్నర్స్లోకి మనకు దొరకకపోతే దాన్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తాం. బ్రష్ లైఫ్ రిమైనింగ్, ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ బ్రషెస్ ఉంటాయి. ఫిల్టర్ లైఫ్ చూపిస్తుంది. సైడ్ బ్రష్ ఉంటుంది, అంటే రొటేట్ మనకు కనిపిస్తూనే ఉంటుంది, ఒక ఫ్యాన్ లాగా తిరుగుతుంటుంది. తర్వాత రొటేటింగ్ బ్రష్ ఉంటుంది, దీని లైఫ్ వచ్చేసి 82%. ఈ 3 బ్రష్ను నేను అన్బాక్సింగ్ వీడియోలో చూపించానండి. తర్వాత మాప్ స్టేటస్ ఉంటుంది, ఇన్స్టాల్డ్, అంటే ఒకవేళ మనం మాప్ తీసేసామనుకోండి ఇక్కడ అది మాప్ లేదు అని చెప్తూ ఉంటుంది అనమాట. సో ఇవి మోర్ ఆప్షన్స్. ఉన్న వాటిలో ఇవి అండి ఆప్షన్స్. నెక్స్ట్ ఈ ఛార్జ్ బటన్ మీరు క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అది రోబో దాని డాక్ స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇది ఛార్జింగ్ పాయింట్ చూపిస్తా అని చెప్పాను. ఎప్పుడైతే మనం ఈ బటన్ క్లిక్ చేస్తామో ఈ రోబో ఈ డాక్ని సెర్చ్ చేసుకుంటూ వెళ్తుంది. కంపల్సరీ పవర్ ఆన్లోనే ఉండాలి, లేకుంటే ఆ సెన్సార్స్ పనిచేయవు, ఎక్కడికైనా ఒక దగ్గరికి వెళ్ళి అయిపోతూ ఉంటుంది అలాంటి సిచ్యువేషన్స్లో. ఆ డాక్ పైన కూడా మీకు వైట్ కలర్ లైట్, ఒక ఎల్ఈడి ఒకటి బ్లింక్ అవుతుంది చూడొచ్చు. ఎప్పుడైతే ఛార్జింగ్ స్టార్ట్ అవుతుందో ఆ వైట్ కలర్ లైట్ ఆఫ్ అయిపోతుంది, అంటే దాని మీనింగ్ ఏంటంటే రోబో ఛార్జ్ అవుతున్నట్లు. సెకండ్ కన్ఫర్మేషన్ ఏంటంటే రోబో పైన ఉన్న ఎల్ఈడి కూడా బ్లింక్ అవుతూ ఉంటుంది, ఛార్జింగ్ అయ్యే టైంలో డిమ్ అవుతూ లైట్ అవుతూ అలా ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, అలా ఉంటేనే రోబో ఛార్జ్ అవుతూ ఉన్నట్టు. ఓవరాల్గా యూసేజ్ చాలా ఈజీ. హౌస్ అంతా క్లీన్ చేసేస్తుంది ఆటోమేటిక్గా, దాని అంతట అదే ఆ డాక్ స్టేషన్లోకి వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉంటుంది. షెడ్యూల్ పెడితే దాని వైపు చూసే పని కూడా లేదు, ఒక టైం సెట్ చేస్తే. లేకుంటే మాత్రం మాన్యువల్గా మనం ఆ పవర్ బటన్ని ఆన్ చేసేసి దాన్ని ఒక దగ్గర వదిలేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో నేను దీన్ని రివ్యూస్ చెప్తానండి, ఇది ఓన్లీ యూసేజ్ వీడియో. నెక్స్ట్ వీడియోలో రివ్యూస్ చెప్తాను, అంటే దీనివల్ల మేము ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామా, లేకుంటే కంఫర్ట్గా ఉందా లేదా, అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ.